పసుపుతో అలంకరిస్తున్నారు. అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపురాలై ఉన్న ఈ లక్ష్మీదేవి భువనేశ్వరి మాతగా కూడా పిలుస్తుంటారు కొంత. అమ్మ అష్టాదశభుజ స్వరూపురాలై ఉండి లక్ష్మీదేవి మన మహర్షి ఆశ్రమ గోశాలకి శ్రవణ నక్షత్రంతో వచ్చింది. రేపు 20వ తారీఖు రోహిణి నక్షత్రంలో మనం ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. అమ్మ యొక్క అనుగ్రహంతో అన్నీ ఆ రోజు అక్షయ తృతీయ 19వ తారీఖు అమ్మకి చాలా విశిష్టమైన హోమము మరియు అమ్మకి అభిషేకాలు జరుగుతాయి. చాలా విశిష్టత మీ అందరికీ తెలుసు. చందనాభిషేకం జరుగుతున్న అమ్మకి ఎవరైతే చందనాభిషేకం చేసుకుంటామో ఆ ఇంట్లో సౌభాగ్య వనరులు ఉంటాయని చందనోత్సవం చేస్తుంటాం. అది రేపు 19వ తారీఖు అమ్మకి జరుగుతుంది. అమ్మ యొక్క అనుగ్రహంతో మనం అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసుకుంటూ వెళ్దాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర తాం త్రైలోక్యకుటుంబిని సరసుజాం వందే ముకుంద ప్రియాం. శ్రీమాత్రే నమః.